రైతు సోదరులకి బ్యాడ్ న్యూస్. పొగాకు ధర దారుణంగా పతనమైంది. గత సీజన్లో 1 కేజీ పొగాకు ప్రకాశం జిల్లాలో 320 రూపాయలు కొనుగోలు చేస్తే ఈరోజు 240 రూపాయలు కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు. వేలం కేంద్రంలో కూడా ఒక ప్లాట్ఫామ్లో కొనుగోలు చేస్తే రెండో ప్లాట్ఫామ్ మీద వ్యాపారస్తులు వెళ్ళడం లేదు. ఒకవైపు కర్ణాటకలో కేజీ 320 రూపాయల గరిష్ట ధర పలుకుతూ ఉంటే ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆక్షన్ కేంద్రంలో కేవలం 340 రూపాయలు దాటడం లేదు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకోవాలి. రైతులు ఇప్పటికే వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగాకులు తేమ ఎక్కువగా ఉందని, మచ్చ ఉందని, రకరకాల కారణాలు చెప్పి క్వాలిటీ లేదని ఆక్షన్ కేంద్రాన్ని తీసుకొచ్చిన పొగాకు కూడా కొనుగోలు చేయడం లేదు. ఒకసారి ఆ బేల్ కటింగ్ పెట్టి వెళ్ళిపోయి కొనుగోలు చేయకపోతే, ఒకసారి రిజెక్ట్ అయితే దాన్ని వేరే కొత్త వ్యాపారస్తులు వచ్చి కూడా కొనుగోలు చేయడం. దీంతో రైతులకు మరింత ఇబ్బంది అవుతుంది. కూలీ ధరలు చూస్తేనే ఒక్క కూలీకి రోజుకి 800-900 ఇచ్చి పని చేయించుకోవాల్సి వస్తుంది. అమ్మాలను చూస్తేనే 240 రూపాయలు కూడా దక్కడం లేదు. ఈ విధంగా 150 మిలియన్ కిలోలు కొనుగోలు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం కనీసం 70-80 మిలియన్ కిలోలు కూడా ఇంతవరకు కొనుగోలు చేయలేదు. రాబోయే రోజుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక పొగాకు రైతును కనుక ఆదుకోకపోతే, మిర్చి రైతు ఏ విధంగా అయితే రోడ్డున పడ్డాడో పొగాకు రైతు కూడా అదే పరిస్థితి. కనీసం కర్ణాటకలో వస్తున్న ధర ఆంధ్రప్రదేశ్లో రావడం లేదు, ఎందుకు రావడం లేదు అనే దాని మీద అధికారులు కర్ణాటక వెళ్ళి పరిశీలించి ఆంధ్రప్రదేశ్లో క్వాలిటీ ఎలా ఉంది, కర్ణాటకలో ఎలా ఉంది అనే విషయాలు కూడా చెప్పే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో అయినా పొగాకు రైతులను ఆదుకుంటారని మనం ఆశిద్దాం. లేదంటే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇక పొగాకు సాగు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. పొగాకు ధర మీకు ఎంత దక్కుతా ఉంది అనే విషయాన్ని కామెంట్ చేయండి.